ఏం జరుగుతుందిరా? అసలు మనమేంది, మన ఆట ఏంది? ఆ పాండుగాడు లేడు కాబట్టి బతికిపోయా కానీ లేకపోతే ఈ ఎందుకు లేను ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. నేను చూస్తే నాకు గాలేస్తుంది. మై డీప్ కాండమ్ స్టీవ్. రేయ్, అవి కాండమ్స్ కాదు, కాండోలెన్సెస్. ఏదైతే ఉందిలే. అయినా ఈ మధ్య జెర్సీ వేసుకోవట్లేదటగా. అది ప్రోగ్రామ్ మారడం వల్ల, ప్రేమ తగ్గడం వల్ల కాదు. చా నేను ఇంకా పరుగు పోతుందని వేసుకోవట్లేదేమో అనుకున్నా. అరే, సీజన్ సగం కూడా అవ్వలేదు, అప్పుడే ఎందుకు గింజుకుంటున్నారు? మరి మీ పర్ఫార్మెన్స్ అలా ఉంది కదా, బ్యాటింగ్ ఆడితే బౌలింగ్ ఉండదు, బౌలింగ్ వేస్తే బ్యాటింగ్ ఉండదు. ఆ రెండు కలిసి వస్తే మాట్లాడడానికి మీరుండరు. వాటే జాబ్. ముందు మీ కాటరమ్మ కొడుకి ఇది టెస్ట్ కాదు, T20 అని చెప్పండి. నన్ను చెప్పమంటారా? ఛా, ఆయనకే చెప్పేంత మొగుడువే నువ్వు. ఏదో ఒక మ్యాచ్ తగలలేదు. సాకులు చెప్పడం కాదు, సాధించడం ముఖ్యం. అయినా అదేం కెప్టెన్సీరా? అసలు బౌలర్స్ ని ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తున్నారు? నువ్వు నేను పోతే మనల్ని కూడా సెలెక్ట్ చేస్తారేమో. ట్రై చేద్దామా? వన్ వే ట్రాఫిక్ లాగా నువ్వు చెప్పడమేనా, లేకపోతే నేనేమన్నా మాట్లాడచ్చా? వద్దమ్మా, కవర్ డ్రైవ్లు వినే ఓపిక అస్సలు లేదు. అయినా మొన్న షమి, నిన్న శశాంక్ ఎక్సెల్ కలిసి రివెంజ్ గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారుగా. మేము కూడా తీర్చుకుంటామండి. మీరు మీ ప్లేయర్స్ మీదనే తీర్చుకుంటారుగా. అయినా ఫామ్ లో ఉన్న నితీష్ ని పక్కన పెట్టి అందరికీ బ్యాటింగ్ బౌలింగ్ ఇస్తారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చింటే బాగుండే అని బాధపడతారు. ఎవ్రీ మ్యాచ్ సేమ్ స్క్రిప్ట్. బోర్ కొట్టదా? సరే, నువ్వు డిసైడ్ అయ్యి వచ్చినట్లున్నావు కదా. కానీ నేను కాదు, నువ్వుగా. ఈ సీజన్ SRH స్టోరీ అయిపోయింది. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డిసైడ్ అయితే నీకే మంచిది. మా మంచి రోజులు ముందు ముందు ఉన్నాయిలే. ప్యాట్ కమిన్స్ వస్తాడు, పాత గ్లోరీ తెస్తాడు. ఇదేగా నీ డైలాగ్. ఇలాంటి డైలాగ్ సినిమాలోనే ఎప్పుడూ ఆపేస్తాను. మీరు ఆపేయండి. మీ టైం అయిపోయిందమ్మా, మా టైం స్టార్ట్ అయింది. ఇదిగో సెలబ్రేషన్స్కి వెళ్తున్నా, వీలైతే వచ్చి ఒకే ముక్క పెడతా. SRH ఫ్యాన్స్ కి డిఫెండ్ చేసుకోవడానికి డైలాగ్స్ కూడా మిగలలేదు. కంప్లీట్లీ క్లూలెస్ అయిపోయారు. 2 రోజుల ముందు అమ్మయ్యా ఫామ్లోకి వచ్చేసారనుకున్న బౌలింగ్ యూనిట్ కంప్లీట్గా యూటర్న్ తీసేసుకుంది. ఏ రోజు ఎవరు ఎలా ఆడతారో తెలియకపోతే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. అసలు క్లాస్ ఆడే ఆట ఏంటి, నిన్న మ్యాచ్లో ఆ స్ట్రైక్ రేట్ ఏంటి, ఏ మాత్రమన్నా మ్యాచింగ్ అవుతుందా? ఇకపోతే నితీష్ కుమార్ రెడ్డి అటు బౌలింగ్లో యూజ్ చేసుకోక, ఇటు బ్యాటింగ్లో యూజ్ చేసుకోక, ఇంకెందుకు ఆల్రౌండర్? పోనీ ఫామ్లో లేడా అంటే మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అప్ టు ద మార్క్. ఇంకో పక్క CSK ఫస్ట్ మ్యాచ్ గెలిచేసిందయ్యా, బోనీ కొట్టేసింది. అండ్ ఈ IPL సీజన్లో ఫస్ట్ సెంచరీ CSK నుంచి రావడం హైలైట్. కొట్టింది ఎవరో కాదు, మన సంజు చేట. అసలు ఇన్ని రోజులు పెద్దగా ఆడలేకపోయినా ఈ ఇన్నింగ్స్తో అందరికీ ఒక ఆన్సర్ ఇచ్చాడు, నేను కొడితే ఇలా ఉంటది అని. 212 for 2 ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఈ స్కోర్ కార్డు చూస్తారని ఏ ఒక్క CSK ఫ్యాన్ కూడా అనుకుని ఉండడు. చూసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా మన వాళ్ళు ఇది డిఫెండ్ చేసుకోలేరులే అనుకున్నారంతా. కట్ చేస్తే జేమీ ఓవర్టన్, అంశుల్ కాంబోజ్ కుమ్మేశారు భయ్య. దెబ్బకి ఫస్ట్ విక్టరీ కొట్టేశారు. ద లెజెండ్స్ ఆర్ బ్యాక్. బట్ వన్ మ్యాచ్ వండర్లా కాకుండా ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే దిస్ సీజన్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ CSK ఫ్యాన్స్. దెబ్బకి ఫ్యాన్స్ ఫ్లిప్ ఎలా కొట్టారో తెలుసా? ఎహరా మ్యాచ్ చూసారా? అట్లా గెలవాలి మ్యాచ్లు. సీజన్లో ఫస్ట్ సెంచరీ అట్లుంటుంది మనతోని. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటారమ్మా. ఇప్పుడు మీరున్నారు, నితీష్కి బ్యాటింగ్ ఇవ్వరు, బౌలింగ్ ఇవ్వరు. ఇక మీ కృణాల్ పాండ్యా ఇసిరు మొహం మీద కొట్టడం తప్పితే ఏం రాదు. మా జేమీ ఓవర్టన్ని చూసి నేర్చుకోండి. వాడకం అంటే అలా ఉండాలి. సర్లే, ఇక మమ్మల్ని చూసి ఫాలో అవ్వండి, మీరు కూడా మ్యాచ్లు గెలుస్తారు. చూసి ఫాలో అవ్వండి. ఏమైనా టిప్స్ కావాలంటే పైనుంచి అడిగి పంపిస్తా. ఓకే? మరి నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో విన్నర్స్ ఎవరో చూద్దాం. 2 మ్యాచెస్ ఆడారు కాబట్టి 2 విన్నర్స్. ఫస్ట్ మ్యాచ్ విన్నర్స్ అఖిల్, సురేష్ PVS. అండ్ ద సెకండ్ మ్యాచ్ విన్నర్ ఈస్ దేవరకొండ సురేంద్ర. కంగ్రాట్స్ గైస్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి ప్లేయర్స్ సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ID బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. ఈరోజు కూడా 2 మ్యాచెస్ ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ పక్కన పెడితే నైట్ మ్యాచ్ హైలైట్.
ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఎన్నో రోజుల తర్వాత ఇలాంటి కంటెస్ట్ చూస్తున్నాం. చూడాలి ఏమవుతుందో. ఇద్దరు ఆర్సీబీ, ఎంఐ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ చేతిలోనే ఓడిపోయారు. సో త్వరగా విన్నింగ్ ట్రాక్లోకి రావడానికి చాలా గట్టిగా ట్రై చేస్తారు. అండ్ మ్యాచ్ ముంబైలో కాబట్టి ముంబైకి కొంచెం అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, నెంబర్ 1 ఫిల్ సాల్ట్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ, నెంబర్ 3 దేవదత్ పడిక్కల్, నెంబర్ 4 రజత్ పటిదర్. మీకు బాగా గుర్తుంటే లాస్ట్ మ్యాచ్లో పటిదరే కొంచెం అంతో ఇంతో కొట్టి ఆ మాత్రం స్కోర్ తెప్పించాడు. ఆయన కనుక లేకపోయింటే ఏ 160కో 170కో చుట్టేసేవాళ్ళు. నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టిమ్ డేవిడ్, నెంబర్ 7 ఇసిరుగొట్టే బౌలర్ కృణాల్ పాండ్యా, నెంబర్ 8 రొమారియో షెఫర్డ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జాష్ హేజల్వుడ్, హీఈస్ బ్యాక్, చాలా బాగా వేస్తున్నాడు, నెంబర్ 11 సుయాష్ శర్మ. అండ్ ఇప్పుడు నెంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే జనరల్లీ అభినందన్ సింగ్ ఉండేవాడు, బట్ లాస్ట్ మ్యాచ్లో అసలు ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. 18 ఎకనమీ రేట్లో వేసాడు బౌలింగ్. సో ఖచ్చితంగా ఆయన ప్లేస్లో ఫ్యాన్స్ కూడా చాలామంది అనుకుంటున్నారు మంగేష్ యాదవ్ని చూడాలనుకుంటున్నారు. నేను కూడా ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్గా మంగేష్ యాదవ్ వస్తాడేమో అనుకుంటున్నాను. లెట్స్ సి వాళ్ళు ఏం డిసైడ్ చేశారు. అండ్ ముంబై ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, నెంబర్ 1 రయన్ రికల్టన్, నెంబర్ 2 రోహిత్ శర్మ, బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ కాంబినేషను, నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 తిలక్ వర్మ, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా ద కెప్టెన్, నెంబర్ 6 నమన్ ధీర్, నెంబర్ 7 రూథర్ ఫోర్డ్, నెంబర్ 8 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 దీపక్ చహార్, నెంబర్ 10 ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 11 బుమ్రా. సెట్టే ఉంది. అండ్ నెంబర్ 12 ద ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి గజన్ఫర్. లాస్ట్ మ్యాచ్లో కొంచెం బౌలింగ్ బాగానే వేసి 2 వికెట్స్ తీశాడు. సో దిస్ ఈజ్ ద ముంబై ప్లేయింగ్ 11. సో వీళ్ళిద్దరూ కంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్నాం. రోకో ఇద్దరిని చూస్తున్నాం మనం ఒకే మ్యాచ్లో ఇప్పుడు. సో దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. చూడాలి ఏమవుతుందో. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, అండ్ అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో కొట్టండి. బాయ్ బాయ్.